హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో ఉడికించేయాలి. ఉడికించేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని చక్కగా ఒక మంచి కళాయిలో ఆయిల్ పోసుకొని శుభ్రంగా వేయించేయాలండి. ఇవి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉడకబెట్టాం కదండి, అది మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేంతలాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం. మీరు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి. చక్కగా ఇవి కూడా మసాలాలన్నీ పట్టేసేలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సరిపడంత వాటర్ అనేది వేసుకోవాలండి. ముక్క ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి మనం. అప్పుడు చక్కగా ఏంటంటే పీసెస్ అనేవి మనకి నీచు వాసన అలాంటివి రాకుండా ప్రాపర్గా ఫుల్గా ఉడికిపోతాయి అన్నమాట. ఆల్రెడీ కుక్కర్లో 3 విజిల్స్ వేయించాం కాబట్టి ఆల్మోస్ట్ త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్గా అయితే టేస్టీ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.